అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు 4 సక్సెస్‌ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి. కేపీహెచ్‌బీ, కొండాపూర్, మణికొండ మరియు బంజారా హిల్స్. నేను ఇప్పటివరకు చాలా రకాల వీడియోస్ చేశాను. ఈరోజు చాలా మందికి రెగ్యులర్‌గా వచ్చే ప్రాబ్లమ్ గురించి ఈరోజు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డెంటల్ అట్రిషన్ అందరికీ తెలిసిన విషయమే. పళ్ళు అరిగిపోవడం, చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల పళ్ళు అరిగిపోవడం అనేది జరుగుతుంది. సో, పళ్ళు ఏ ఏ సిట్యుయేషన్స్‌లో అరిగిపోతాయి? పళ్ళు అరిగిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది? వాటిని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్. 2 రకాలుగా ఉంటుంది పళ్ళు అరిగిపోవడం అనేది. ఒకటి ఫిజియోలాజికల్, 2 పాథలాజికల్. ఫిజియోలాజికల్ అంటే ఏంటి? వయసు పెరుగుతున్న కొద్దీ మన యొక్క పళ్ళు అరిగిపోవడం అనేది. ఇది చాలా సహజం. దీని గురించి మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ 60, 40 ఏండ్లు, 45 ఏండ్లు దాటిన తర్వాత స్లోగా పళ్ళు అరగడం అనేది జరుగుతుంది. ఇది చాలా సహజం. దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని గురించి పెద్దగా టెన్షన్ పడి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇది కామన్. కానీ ఫిజియోలాజికల్ అంటే చిన్న వయసులో అంటే 20 ఏండ్ల వయసు నుంచి 40 ఏండ్ల వయసు వరకు ఒకవేళ పళ్ళు అరిగిపోయినట్లయితే మనం ఖచ్చితంగా కూడా డెంటల్ హాస్పిటల్స్‌కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అయితే పళ్ళు అరిగిపోవడం అనంటే ఎలా అరిగిపోతున్నాయి? కొంతమందికి రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. దీన్ని బ్రక్సిజం అని అంటారు. ఈ బ్రక్సిజం అనేది ముఖ్యంగా స్ట్రెస్ రిలేటెడ్ ఏదన్నా యాంటీసైకోటిక్ డ్రగ్స్ వాడడము, లేదంటే జనరలైజ్డ్ సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మెడిసిన్ వేసుకున్నప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఈ బ్రక్సిజం అనే హ్యాబిట్ అనేది వస్తుంది. ముఖ్యంగా మాత్రం స్ట్రెస్ వల్ల వస్తుంది. ఈ స్ట్రెస్ వల్ల బ్రక్సిజం వస్తుంది కదా, రాత్రిపూట పళ్ళు కొరుకుతుంటారు అన్నట్టు. అయితే ఈ పళ్ళు కొరుకుతున్నది పేషెంట్స్కి కూడా తెలియదు. ఓన్లీ పక్కన ఇంట్లో వాళ్ళు మాత్రం చెప్తేనే అర్థమవుతుంది పళ్ళు కొరుకుతున్నారు అని చెప్పేసి. అయితే ఈ పళ్ళు కొరకడం వల్ల ఏమైతుంది? పైన ఉన్న ఎనామిల్ లేయర్ అంతా కూడా వెళ్ళిపోయి డెంటిన్ అనేది ఎక్స్‌పోజ్ అవుతుంది. మనకు 3 లేయర్లు ఉంటాయి. ఒకటి ఎనామిల్, 2 డెంటిన్, 3 పల్పు. ఎనామిల్ అనేది అరిగిపోవడం వల్ల ఏమవుతుంది? డెంటిన్ అనేది ఎక్స్‌పోజ్ అవుతుంది. డెంటిన్ ఎక్స్‌పోజ్ అయితే ఏమవుతుంది? హైపర్ సెన్సిటివిటీ అంటే ఏ పదార్థాలు తీసుకున్నా కూడా బాగా లాగడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏదన్నా లిక్విడ్స్ తాగినా కూడా బాగా అనేది సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నట్టు. బ్రక్సిజం అనేది. నెంబర్ 2 ఏమైనా కార్బోనేటెడ్ డ్రింక్స్, ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, లేదంటే యాసిడ్స్ ఉత్పత్తి కావడం వల్ల, అంటే ఎక్స్‌ట్రిన్సిక్ అంటే బయట నుంచి మనం ఏదన్నా కూల్ డ్రింక్స్ తీసుకుంటే వాటిని ఎక్స్‌ట్రిన్సిక్ ఎరోషన్ అని అంటారు. ఒకవేళ కడుపులో నుంచి గ్యాస్ తేన్పులు వస్తాయి కదా, దానివల్ల జరిగేదాన్ని ఇంట్రిన్సిక్ ఎరోషన్ అంటారు. ఈ అట్రిషన్, ఎరోషన్, అబ్‌ఫ్రాక్షన్ అనే 3 రకాలు దంతవైద్య లాంగ్వేజ్‌లో ఆ పళ్ళు అరిగిపోవడాన్ని ఈ 3 పదాలతో అంటారు. ఒకటి అట్రిషన్, 2 ఎరోషన్, 3 అబ్‌ఫ్రాక్షన్. అయితే ఈ అట్రిషన్ జరగడం దేనివల్ల జరుగుతుంది? పళ్ళు బాగా కొరకడం వల్ల, తర్వాత డీప్ బైట్ ఉండడం వల్ల, పళ్ళు మిస్ అయిపోతే పళ్ళు పెట్టించుకోకపోవడం వల్ల, ఆ తర్వాత కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల, ఆ తర్వాత క్రాస్ బైట్ ఉండడం వల్ల ఈ యొక్క పళ్ళు అరిగిపోవడం అనేది జరుగుతుందన్నట్టు. తర్వాత బ్రషింగ్ ఎక్కువసేపు చేయడము. కొంతమంది పళ్ళు తెల్లగా కావాలని బ్రష్ ఎక్కువ చేస్తారు. కానీ అది కంప్లీట్‌లీ రాంగ్. తర్వాత బ్రషింగ్ టెక్నిక్ తెలియకపోవడం, తర్వాత ఏ బ్రష్ వాడాలో తెలియకపోవడం, డైలీ వేపపుల్ల వాడడం, లేదంటే దంతు మంచను, ఫారుకి పౌడర్సు, బొగ్గు పొడి, ఆ తర్వాత ఈ అబ్రేసివ్ పౌడర్స్ వాడడం వల్ల కూడా ఈ పళ్ళనేది అరిగిపోవడం జరుగుతుంది. సో, వీటిని ఇలా జరగడం, ఈ పళ్ళు అరిగిపోతే ఏమవుతుంది అనంటే, నెంబర్ 1 సెన్సిటివిటీ అనేది బాగా ఇంక్రీజ్ అయితుంది. ఇంక్రీజ్ కావడం వల్ల ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, ఆ తర్వాత చల్లటి నీళ్లు గానీ, నార్మల్ నీళ్లు గానీ తాగలేకుండా ఉండడం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 అన్ని టీత్ కూడా ఒకే సైజులో అయిపోయి చూడ్డానికి చాలా అగ్లీగా కనపడుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఈ వర్టికల్ హైట్ తగ్గిపోవడం వల్ల, పళ్ళు అరిగి వర్టికల్ హైట్ తగ్గిపోవడం వల్ల కంప్లీట్ ఫ్లాట్ సర్ఫేస్ అయిపోయి ఈ ప్లేస్‌లో మజిల్ అనేది స్పాజమ్ వచ్చేస్తుంది. టెంపరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవి ఇర్రివర్సిబుల్ అనేటివి జరుగుతుంది అన్నట్టు.
ఆ తర్వాత పళ్ళు పుచ్చిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయన్నట్టు. సో, మనము వీటిని వీటన్నిటిని కూడా మనం రక్షించుకోవాలి అంటే ఏం చేయాలి అనంటే ఇంటర్వెన్షన్ జేయాలి. ఇంటర్వెన్షన్ అంటే ఎలా జేస్తారు? చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే దంతవైద్యుని సంప్రదించినట్లయితే ఇంటర్వెన్షన్ జేస్తారు. ఇంటర్వెన్షన్ ఎలా జేస్తారు అనంటే అక్రిలిక్ స్ప్లింట్స్ అంటారు. లేదా నైట్ గార్డ్స్ ఇస్తారన్నట్టు. ఈ నైట్ గార్డ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ నైట్ గార్డ్ 2-3 సాఫ్ట్ స్ప్లింట్ వాడినట్లయితే రాత్రిపూట పళ్ళు కొరకడం అనేది చాలా వరకు మనం తగ్గించొచ్చు. వీటిని మనం ఎలా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అంటే ఒక ఫోటో తీసుకుంటాం అన్నట్టు. ప్రీ ఆప్ ఫోటో అంటారు. తీసుకొని నైట్ గార్డ్ వాడతాం. వాడిన తర్వాత మళ్ళీ 6 నెలలకి పోస్ట్ ఆప్ ఫోటో తీసుకుంటాం. ఓకే. తగ్గుతుందా లేదా అనేది చూస్తాము. నంబర్ 1. నంబర్ 2 హైపర్ సెన్సిటివిటీ మాత్రమే ఉంది. ఎక్కువ పెయిన్ లేదు అని అనుకుంటే వాటికి బాండింగ్ ఏజెంట్ అప్లికేషన్స్ గానీ, కాంపోజిట్ అప్లికేషన్స్ గానీ, లేదంటే ఓన్లీ క్రౌన్స్ ప్లేస్‌మెంట్స్ ద్వారా గానీ మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ సివియారిటీ ఎక్కువ అయిపోయి మొత్తానికి పళ్ళు అరిగిపోయినట్లయితే వాటికి మనం రూట్ కెనాల్స్ చేసుకొని టీత్ రీప్లేస్ చేసి ప్రాపర్ వర్టికల్ డైమెన్షన్‌ని పెంచి ఆ జాయింట్ ఫేస్ బో ద్వారా మనం ప్రాపర్‌గా ఆ టీత్ అనేటి అలైన్‌మెంట్ చేసుకొని ఈ యొక్క అట్రిషన్‌ని మనం కాపాడుకోవచ్చు. ఎరోషన్‌ని మాత్రం ఏదైనా తేన్పులు, అజీర్తి వల్ల వచ్చే తేన్పుల వల్ల చాలామందికి తెలియదు పళ్ళరిగిపోతాయని. సో, ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం ఇది జనరల్ ఫిజిషియన్ డాక్టర్‌ని అడిగి ఆ యొక్క దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం. ఆ తర్వాత ఎక్స్‌ట్రిన్సిక్ అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గియడం, సిట్రిక్ యాసిడ్ లాంటి లెమన్ జ్యూస్‌లు అట్లా కొంతమందికి లెమన్ అట్లా తాగడం అలాంటివి అలవాటుంటాయి. సో, అలాంటివి తాగడం ఆపేయడం. తర్వాత స్మోకింగ్‌కి సంబంధించిన హ్యాబిట్స్ ఆపడం. చల్లటి పదార్థాలు కొంతమంది ఐస్ క్రీమ్సు, కూల్ డ్రింక్స్ అదే పనిగా తీసుకుంటారు. వాటన్నిటిని గూడా తగ్గించినట్లయితే మనము ఈ ఎరోషన్‌ని మనం కాపాడగలుగుతాం. ఎక్కడైతే ఎరోషన్స్ ఉన్నాయి అనంటే చిన్న చిన్న ఎరోషన్స్ ఉంటే వాటికి మనం ఫిల్లింగ్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసి మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చన్నట్టు. కాబట్టి ఆర్ ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే డీప్ బైట్ గానీ, క్రాస్ బైట్ గానీ, పళ్ళు కొరికే అలవాటు గానీ, ఎక్కువ బ్రషింగ్ చేసే అలవాట్లు గానీ ఉన్నట్లయితే దంతవైద్యుని సంప్రదించి వాళ్ళ యొక్క సూచనలు పాటించి మనం ఈ యొక్క అరిగిపోవడాన్ని కంప్లీట్‌గా గూడా కంట్రోల్ జేసుకోవచ్చు. దీనివల్ల బ్యూటీ గూడా పోతుంది గాబట్టి వాటిని స్మైల్ డిజైనింగ్ లేదంటే ఆర్థోడాంటిక్ కరెక్షన్ లేదంటే క్రౌన్స్ ప్లేస్‌మెంట్ కరెక్షన్ ద్వారా గూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఐ యామ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.